శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదియే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. ట్రీ మీడియా ఛానల్ ప్రేక్షకులకి నక్షత్ర యోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున నక్షత్ర యోగం కార్యక్రమంలో పుష్యమి నక్షత్రం వారు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ వార నియమాలు పాటించాలి, ఏ మంత్రాన్ని జపించాలనే విషయాలు మనం తెలుసుకుందాం. ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించడం ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించడం, శనివారం నాడు నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి శనీశ్వరుడి దగ్గర కొంచెంగా తైలాన్ని వేసి అక్కడ నల్ల నువ్వులు నల్లని వస్త్రం వేసి ఆ యొక్క శనీశ్వరుడికి నమస్కారం చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు ప్రతి శనివారం మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 27 సార్లు ప్రదక్షిణ చేసి ఒక 5 కానీ 7 కానీ 11 కానీ తమలపాకులు సమర్పించి ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః మంత్రాన్ని జపించడం వల్ల ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారికి విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు దగ్గర శుభ్రం చేసుకుని అక్కడ పసుపు కుంకుమ వరిపిండి కలిపి ముగ్గు కింద వేసి అక్కడ తమలపాకులు కానీ రావేకులు కానీ పెట్టి అక్కడ ఆవునేతితో దీపారాధన చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, రావి చెట్టుకు నీళ్లు పోసి పెంచడం, రావి చెట్టు దగ్గర రోజు కానీ వారానికి ఒక్కసారైనా 27 సార్లు ప్రదక్షిణ చేయడం, అలాగే పుష్యమి నక్షత్రం వారు ఆంజనేయ స్వామిని ఆరాధించడం, ఓం నమో వెంకటేశాయ అంటూ ఈ యొక్క నామాన్ని ప్రతినిత్యం తలుచుకుంటూ ఉండడం. ఎవరైనా శక్తి ఉన్నవారు ఆంజనేయ స్వామి మాల కానీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గోవింద మాల కానీ ఈ పుష్యమి నక్షత్రం వారు వేసుకోవడం వల్ల వీళ్ళకి జీవితంలో జరగవు, ఆగిపోయాయి అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా ముందుకు వెళ్తాయి. కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించడం, మాస శివరాత్రి నాడు కానీ శని త్రయోదశి నాడు కానీ నల్ల నువ్వులు దానం చేయడం, పేదవారికి దుప్పటి కంబళి లాంటివి దానం చేయడం వల్ల పుష్యమి నక్షత్రం వారికి అంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టును పెంచి పోషించండి, రావి చెట్టు దగ్గర ప్రతినిత్యం దీపారాధన చేయండి, వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని ఆరాధించండి. ప్రతిరోజు కూడా సాయంత్రం గోవిందనామాలు చదువుకుంటూ హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఉండండి. పుష్యమి నక్షత్రం వారికి అంతా మంచే జరుగుతుంది. ఇంకా మీ యొక్క పుష్యమి నక్షత్రం వారు నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించడంతో పాటు ఈ మీ యొక్క జన్మ నక్షత్రం రోజుని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి కానీ మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఉపవాసం ఉండి అక్కడ వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల అంటే తులసి పత్రి మాల కింద కట్టి సమర్పించడం వల్ల పుష్యమి నక్షత్రం వారికి అంతా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు నేను చెప్పిన పరిహారాలు పాటించండి. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి. అలాగే మీ దగ్గరలో ఉన్న పురోహితులకి శనివారం నాడు కానీ మీ జన్మ నక్షత్రం రోజున కానీ నలుపు రంగు కానీ నీలం రంగు కానీ వస్త్రాలు దానం చేయండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది, జరగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.